హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో నేను పానీపూరి అయితే ట్రై చేసామండి. నేనైతే మాకు పానీపూరి తినాలనిపించి బయటకు వెళ్దాం అనేసరికి మాకు గుర్తొచ్చింది ఏంటంటే మా దగ్గర బైక్ లేదని, మా ఊళ్ళో పానీపూరి బండి లేదని. సో ఇంకెందుకని ఇంట్లో అయితే ట్రై చేసాము. చాలా బాగా అయితే వచ్చిందండి, టేస్ట్ చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. అలాగే వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక జార్ అయితే తీసుకున్నాను. అందులో 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా, 3 పచ్చిమిరపకాయలు అండ్ 1 ఇంచ్ అల్లం అయితే తీసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. అందులో ఫస్ట్ అయితే ఒక 1/2 కప్ వేసానండి వాటర్. నెక్స్ట్ ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే ఇంకొక 1/2 గ్లాస్, అంటే మొత్తం కలిపి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ వేసుకొని నెక్స్ట్ 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్మాల్ లెమన్ సైజు చింతపండు అయితే తీసుకున్నానండి. దాన్ని బాగా కలుపుకొని దాని రసం కూడా వేసేసుకున్నాను. అలాగే అందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 స్పూన్ కారం అండ్ అలాగే ఒక 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. అవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని పానీని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవైతే ఇన్స్టెంట్ పూరీస్ అండి, బయట దొరుకుతాయి, అవైతే తీసుకున్నాం మేము. వాటిని ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఎవరికైనా నూనె వేయడం భయం అయితే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి గైస్. అలాంటప్పుడు ముందే గరిటె మీద వేసుకోవాలి. పెట్టేసుకోక మీకు ఇలా ఇన్స్టెంట్ పూరీస్ తీసుకోవడం వల్ల అంత టఫ్ అనిపించదు. పానీపూరి చేయడం చాలా ఈజీగా అయితే ఉంటుంది. అందుకే నేనైతే ఇన్స్టెంట్ పూరీస్ తీసుకున్నాను. సో పూరీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పానీపూరిలో స్టఫ్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేనైతే 3 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. వాటిని బాగా ఉడికించుకొని తొక్క తీసేసి అలా మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అలా కింద మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అలా ఆనియన్స్ వేసుకున్నాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. స్టఫ్ బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ అందులో ఇందాక పానీలో వేసుకున్నట్టు 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని లాస్ట్లో ఒక 1/2 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టఫ్ కొంచెం హాట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇందాక మిక్స్ చేసుకున్న పానీ ఉంది కదా, అదైతే నేను ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో పానీ వేసుకొని అవి మరిగిన తర్వాత స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అవైతే ఆ వాటర్లో వేసుకున్నాను. అలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని వాటర్లో బాగా కలిసి కొంచెం సేపు పొటాటో అనేది ఉడకనివ్వండి, కాసేపు ఒక 5 మినిట్స్. సో స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, అందులో బౌల్లోకి తీసుకున్నాను. సో ఇదండి పానీపూరి వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంకా అవ్వలేదు. ఇప్పుడైతే మనం మా చిన్న సబ్స్క్రైబర్ అండ్ మా సిస్టర్ రివ్యూ అయితే చూడబోతున్నాం అన్నమాట. వాళ్ళకి నచ్చిందో లేదో అడుగుదాము. చిన్న సబ్స్క్రైబర్ అంటున్నాను కదా, తనేనండి. మన ఛానల్ చిన్న సబ్స్క్రైబర్ అయితే ఇప్పుడు పానీపూరి పెడుతుందన్నమాట. తినేమో మా వీడియోగ్రాఫర్. మా చెల్లిని రివ్యూ అడిగితే వీడియో ఆఫ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తుంది. అది మీకు తెలియదు కదా ఎలా వచ్చిందో, తన రివ్యూ ఏంటో కూడా మీకు తెలియదు కదా, అందుకు అడుగుతున్నాను అనమాట. అలాగా తనకేమో సిగ్గు అంట.
చిన్న సబ్స్క్రైబర్కి అయితే బాగా నచ్చిందంటండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో వీడియోకి ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.